గారు, బి రవికుమార్ గారు, రవికుమార్ గారు, ఉన్న మొక్కల తరతకులు ఎన్ దుర్గా గారు, ఎన్ లక్ష్మణ్ గారు, ఎన్ లక్ష్మణ్ గారు, ఎన్ లక్ష్మణ్ గారు, బి ప్రవీణ్ గారు, ప్రవీణ్ గారు, ప్రవీణ్ గారు, కే పుష్పవతి గారు, కే పుష్పవతి గారు, టి శివయ్య గారు, బి రవికుమార్ గారు, ఉచిత మెడికల్ క్యాంప్ ప్రతి నెల కూడా నిర్వహించడం జరుగుతుంది. 2 సంవత్సరాలైన సందర్భంగా మరి నన్ను రమ్మని మరి డాక్టర్ కృష్ణ గారు కోరటం, మరి ఇక్కడికి మరి రావడానికి గల ముఖ్య ఉద్దేశం అంటే ఇది ప్రజలందరికీ తెలియాలన్న ఉద్దేశంతో. ఎందుకంటే వైద్యం అనేది ఈ రోజున సమాజంలో చాలా ఖరీదైపోయింది. వైద్యం చేయించుకోవాలంటేనే చాలామంది ప్రజలు భయపడే పరిస్థితి ఉంది. మరి దాన్ని ఉచితంగా మరి పేద ప్రజలందరికీ కూడా మరి ప్రతి నెల ఒక రోజు మరి అందించడం అనేది చాలా అభినందనీయం. ఈ సందర్భంగా కృష్ణ హాస్పిటల్ మరి అభినందిస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మరి వ్యాపార దృక్పథంతో చూడుకోకుండా పేద ప్రజలకి ఏదో ఒకటి మనం చెయ్యాలి, వాళ్ళ మనసుల్లో కూడా మనం ఉండాలి అనే ఉద్దేశంతో మరి అనేక స్వచ్ఛంద సంస్థలు కానీ వచ్చారు. కానీ అనేక మంది మరి ఏదైతే సేవా సంస్థలు ఉన్నాయో వాళ్ళు కూడా ఉచిత మెడికల్ క్యాంపులు పెట్టడం జరిగింది. మరి దాంట్లో వీళ్ళు కూడా మరి పాలు పంచుకుంటూ మరి ముందు ఈ ఇన్స్పిరేషన్తో ఇంకొకళ్ళు అడుగు వేయడానికి కూడా ఉపయోగపడుతుంది. తప్పనిసరిగా వీళ్ళ హాస్పిటల్ అభివృద్ధిలోకి వెళ్ళాలి. నెల చేసేది 15 రోజులకు ఒకసారి చేసేది స్థాయికి వెళ్ళాలి. అలాగే ఏదైతే ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చాలా మంది నిష్ణాతులైన వైద్యులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా పెట్టారు. అలాగే హాస్పిటల్ కూడా పెద్దది షిఫ్ట్ చేయడానికి కూడా ఒకటి అడగడం జరిగింది. అది కూడా ఇంకా మాటల సందర్భంలోనే ఉంది. మరి ఆ బిల్డింగ్ కూడా వచ్చినట్టయితే మరి కృష్ణ హాస్పిటల్స్ చాలా అభివృద్ధి పదంలోకి వెళ్తాను నేను కూడా అనుకుంటున్నాను. తప్పనిసరిగా అది కూడా వీళ్ళకి వచ్చేటట్టుగా నేను మాట్లాడతాను. ఎందుకంటే రెంట్కే అడిగారు వాళ్ళము కొనుక్కోమని అంటే ఇప్పటికప్పుడు. ఎందుకంటే ప్రతిదీ కూడా మరి ప్రజలకు పాలు పంచుకుంటూ నిదానంగా ఏదైతే ఒక మెట్టు నుంచి ఒక మెట్టుకి ఎక్కాలి అనేది కృష్ణ గారి తాపత్రయం. అలా ఉన్నప్పుడే మనం చిరస్థాయిగా స్టాండర్డ్గా నిలబడతాం. తప్పనిసరిగా ప్రజల మన్నలు పొందుతూ మరి ఏలూరులో మరి ముందుండి, ఎందుకంటే ఇటువంటివి మరి చాలా హాస్పిటల్ పెట్టాల, ప్రతి డాక్టర్ కూడా ప్రతి హాస్పిటల్లో కూడా ఇటువంటిది పెడితే పేదలందరికీ కూడా అందుబాటులో ఉండాలి. మరి కృష్ణ గారిని ఆదర్శంగా తీసుకుని ముందు ప్రతి ఒక్క డాక్టర్లు కూడా ప్రతి ఒక్క హాస్పిటల్లో కూడా పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ సందర్భంగా ఉచిత మెగా క్యాంప్ పెట్టినందుకు గాను ఈ హాస్పిటల్ యజమాన్యాన్ని కానీ కృష్ణ గారిని కానీ అభినందిస్తూ. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ కృష్ణ అండి. మాది శ్రీకృష్ణ హాస్పిటల్, ఏలూరు ఆర్ఆర్పేట. అది నేను వైద్య వృత్తికి వచ్చి 15 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నానండి. అయితే నేను ఈ వృత్తిలోకి వచ్చిన తర్వాత చాలామంది పేద ప్రజల యొక్క సమస్యలు చూసిన తర్వాత వీరికి ఏదో ఒకటి మనం చేస్తే బాగుంటుంది, అందులో సమాజ సేవలో మనం కూడా కొంచెం భాగస్వామ్యులు అవుతామనే ఉద్దేశంతో నేను గత 2 సంవత్సరాలుగా ప్రతి నెల 2వ శనివారం పేద ప్రజలందరికీ ఉచితంగా మనం వైద్య సహాయం అందించాలనే ఉద్దేశంతో నెల రోజులు మనం ఎలాగున్నా కూడా అంటే చేయించుకోలేని ప్రజలు ఉంటారు, వాళ్ళకి సేవ చేయాలనే ఉద్దేశంతోనే ప్రతి నెల 2వ శనివారం మనం ఈ క్యాంప్ని చేస్తున్నాం. ఇప్పటికి 24 నెలలు అయిందండి. ఇప్పుడు 25వ నెలలోకి మేము అడుగుపెట్టాం. ఈ సందర్భంగా దీన్ని మనం మన యొక్క ఎమ్మెల్యే గారిని కూడా పిలిచి ఆయన సమక్షంలో
మరి దీన్ని నిర్వహించాలనే ఉద్దేశంతో మేము ఎమ్మెల్యే గారిని కూడా మన గౌరవనీయులు బడేటి రాధాకృష్ణ గారిని కూడా పిలవటం జరిగింది. ఆయన ద్వారా మేము కొంతమంది పేద ప్రజలకి ఆయన చేతుల మీదుగా మందుల పంపిణీ కూడా చేయడం జరిగింది. ఇంకోటి మా హాస్పిటల్ క్యాలెండర్ కూడా మేము గత 3 సంవత్సరాలుగా మేము రిలీజ్ చేస్తున్నాం. సార్ చేతుల మీదుగానే అది రిలీజ్ చేయడం జరిగింది. ఇలా నేను ప్రతి నెల ఈ ఉచిత క్యాంపు కండక్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే, నేను చిన్నతనంలో మాది వ్యవసాయ కుటుంబం. మా నాన్నగారు మా ఊర్లో ఒక రకంగా అంటే మా చాలా చిన్న ఊరు, పల్లెటూరు. అందులో నాన్నగారు ఎవరు ఆపదలో ఉన్నా కూడా పిలిచి మరీ సాయం చేసే వ్యక్తిత్వం అనమాట. నాకు కూడా అనిపించింది ఇలాగ చాలామంది బాధపడుతున్నారు కదా, వాళ్ళకు కూడా మనం ఏదో ఒకటి చేస్తే బాగుంటుందని. ఈ యొక్క స్ఫూర్తి నాన్నగారి నుంచి నేను పొందాను. అది ఇలా కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ.